అందరికీ నమస్కారం. ఈరోజు వృషభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రియమైన రాశిచక్ర సభ్యులారా, ఈరోజు మీ దైనందిన ఫలితాలను 50 నిమిషాల నిడివి ఉండేలా అతి జాగ్రత్తగా, అత్యంత లోతుగా విశదీకరిస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. మీ విద్యకు సంబంధిన అంశాలలో ఈరోజు అద్భుతమైన పురోగతిని సాధిస్తారు. మీరు ఎంతకాలంగానో సాధించాలని కలలు కంటున్న ఉన్నత విద్యకు సంబంధిన మార్గాలు సుగమమవుతూ, మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించడంతో గురువుల ప్రశంసలు అందుకొని మీ లక్ష్యాన్ని చేరుకునే దిశగా పయనం సాగుతుంది. మీరు చేసే ప్రతి చిన్నపాటి అధ్యయన ప్రయత్నం కూడా గొప్ప విజయాన్ని ఆకర్షించి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి అనువైన వాతావరణం ఏర్పడి భవిష్యత్తులో మీరు కోరుకున్న స్థానంలో నిలబడటానికి పునాది గట్టిగా పడుతుంది. మీరు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆర్థిక వ్యవహారాలలో ఈరోజు తీవ్రమైన ఒడిదొడుకులు ఎదురవుతాయి. ఊహించిన పెట్టుబడులు వెనక్కి మళ్లీ తీసుకున్న పాత అప్పులు తీర్చడంలో మరింత ఇబ్బంది ఏర్పడి మీ చేతిలో ఉన్న ధనం కూడా అనవసర ఖర్చులకు దారితీయడం వలన మానసిక ఆందోళన పెరుగుతుంది. డబ్బు విషయంలో నిన్నటి వరకు ఉన్న నిలకడ పూర్తిగా తప్పిపోయి అత్యంత ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు లేని అనుభవం కారణంగా తప్పుదారి పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్ద మొత్తంలో లావాదేవీల విషయంలో నష్టాలు తప్పవు. కాబట్టి ఈరోజు ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఉండటం ఉత్తమం. కుటుంబపరంగా మీకు ఈరోజు గొప్ప ఆనందం లభించే రోజుగా ఉంటుంది. మీ తల్లిదండ్రుల నుండి మీరు ఎంతగానో కోరుకుంటున్న మానసిక సహాయం మరియు ఆశీస్సులు లభించి ఇంటి వాతావరణం ప్రశాంతంగా, సంతోషంగా మారుతుంది. మీ కుటుంబ సభ్యులందరి మధ్య అపారమైన అనురాగం, అనుబంధం పెరిగి వారు మీ లక్ష్యాలను చేరుకోవడానికి పూర్తి స్థాయిలో మద్దతు అందిస్తారు. దీనివలన మీరు గొప్ప శక్తిని పొందుతారు. మీ స్నేహితులతో ఈరోజు సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటాయి. వారిని గుడ్డిగా నమ్మడం వలన మీ రహస్యాలు బయటకు పొక్కే ప్రమాదం ఉంది. వారితో చేసే ప్రతి చిన్నపాటి సంభాషణ కూడా పెద్ద గొడవలకు దారితీయవచ్చు. పాత స్నేహితుల నుండి అనుకోని విమర్శలు ఎదురవుతాయి. వారి ప్రవర్తన మిమ్మల్ని తీవ్రంగా నిరాశకు గురిచెయ్యడం వలన ఈరోజు మీరు స్నేహితుల నుండి దూరంగా ఉండటమే శ్రేయస్కరం. దాంపత్య జీవితంలో మీ ఇద్దరి మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి మీ అభిప్రాయాలను గౌరవించి మీరు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషిస్తారు. ఒకరికొకరు తమ ప్రేమను, అనురాగాన్ని వ్యక్తం చేసుకోవడానికి అనువైన సమయం లభించి ముఖ్యమైన జీవిత లక్ష్యాలను కలిసి సాధించడానికి బలమైన పునాది ఏర్పడుతుంది. మీ ఆరోగ్యం ఈరోజు పూర్తి సహకారాన్ని అందిస్తుంది. గత కొద్ది రోజులుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభించి మీరు చురుకుగా, ఉత్సాహంగా పనులను పూర్తి చేస్తారు. మీ ఆహార నియమాలు, జీవన శైలిలో మీరు తీసుకున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇచ్చి మానసికంగా, శారీరకంగా పూర్తి శక్తితో ఉండి మీ దైనందిన కార్యకలాపాలను ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహిస్తారు. అధికారులతో వ్యవహరించేటప్పుడు ఈరోజు అనుకోని సమస్యలు తలెత్తుతాయి. మీరు సమర్పించిన పత్రాలు తిరస్కరించబడే అవకాశం ఉంది. ప్రభుత్వ పనులలో తీవ్రమైన జాప్యం ఏర్పడి మీరు కోరుకున్న సహాయం అందదు. మీరు చట్టపరమైన అనుమతులు లేదా లైసెన్సుల కోసం ప్రయత్నిస్తుంటే ఆ ప్రయత్నాలు విజయవంతం కాకపోవడానికి అధికారం ఉన్న వ్యక్తుల నుండి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతుంది. ఆధ్యాత్మిక చింతన మీకు ఈరోజు ప్రశాంతతను ఇస్తుంది. దైవారాధనలో పాల్గొనడం, ధ్యానం చేయడం వలన మనసు తేలికపడి అంతర్గత శాంతి లభిస్తుంది. మీరు ఎప్పటి నుండైతే తెలుసుకోవాలని ఆరాటపడుతున్నా ఆధ్యాత్మిక విషయాలలో జ్ఞానోదయం లభించి జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకుంటారు. దీనివలన మీ రోజు చాలా ఉల్లాసంగా సాగుతుంది. ఈ రోజు మీరు అద్భుతమైన ఆనందాన్ని అనుభవిస్తారు. చిన్న చిన్న విషయాలలో కూడా సంతృప్తిని పొంది మీ చుట్టూ ఉన్న ప్రజలతో సంతోషాన్ని పంచుకుంటారు. హృదయపూర్వకమైన నవ్వులు, జీవితం పట్ల సానుకూల దృక్పథం మీలోని శక్తిని రెట్టింపు చేసి ఈ రోజును మీకు చిరస్మరణీయంగా మారుస్తాయి.
మీ ఆఫీస్ వాతావరణంలో అకారణమైన ఇబ్బందులు చోటుచేసుకుంటాయి. సహోద్యోగుల నుండి సహకారం లభించకపోగా మీ పనితీరుపై లేనిపోని నిందలు పడే ప్రమాదం ఉంది. పని ఒత్తిడి పెరగడం వలన ముఖ్యమైన ప్రాజెక్టులలో తీవ్రమైన గందరగోళం ఏర్పడుతుంది. మీరు అనుకున్న సమయానికి పనులు పూర్తి చెయ్యలేక నిరాశకు లోనవుతారు. మీరు చేపట్టిన కార్యక్రమాలలో ఈ రోజు గొప్ప విజయాన్ని సాధిస్తారు. మీరు దీర్ఘకాలంగా సిద్ధం చేసుకుంటున్న ప్లాన్లను అమలు చేయడానికి ఈ రోజు చాలా అనుకూలమైనది. మీ ప్రతిపాదనలకు అద్భుతమైన ఆమోదం లభిస్తుంది. సామూహిక ప్రయత్నాలు ఫలించి మీ పనులు సకాలంలో పూర్తి కావడంతో అందరూ మిమ్మల్ని అభినందిస్తారు. మీరు చేపట్టిన కార్యక్రమాల ద్వారా సామాజికంగా గుర్తింపు లభిస్తుంది. క్రీడా రంగంలో లేదా శారీరక శ్రమతో కూడిన పనులలో మీకు ఈ రోజు మంచి ఫలితాలు వస్తాయి. మీరు పాల్గొనే పోటీలలో ఆశించిన దానికంటే అద్భుతమైన ప్రదర్శన చేసి విజేతగా నిలబడతారు. మీ శరీరం సహకరించడం వలన మీరు ఎంత కష్టమైన వ్యాయామాలు చేయగలుగుతారు. దీనివలన మీరు కొత్త శక్తిని, ఉత్సాహాన్ని పొందుతారు. ఈరోజు మీతో ఎవరైనా గొడవపడటానికి ప్రయత్నిస్తే వాటికి దూరంగా ఉండటం అసాధ్యమవుతుంది. మీరు మాట్లాడే ప్రతి మాట అపర్ధాలకు దారితీస్తుంది. అనవసరమైన వాదనలలో ఇరుక్కుంటారు. మీ మాట తీరు కఠినంగా మారడం వలన పాత విభేదాలు మళ్లీ బయటపడతాయి. దీనివలన మానసిక శాంతి పూర్తిగా భంగమవుతుంది. ఈరోజు ఇతరులతో వాదించడం మానడం అసాధ్యం. మీరు తీసుకునే జాగ్రత్తలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా ప్రయాణాలలో లేదా ఆర్థిక వ్యవహారాలలో మీరు పాటించే అప్రమత్తత వలన పెద్ద ప్రమాదాలు తప్పిపోతాయి. మీరు పరిస్థితులను ముందుగానే అంచనా వేసి తగు జాగ్రత్తలు తీసుకోవడం వలన అనవసర ఖర్చులను తగ్గించుకొని మీ సంపదను కాపాడుకోగలుగుతారు. మీరు చేసే తప్పులు ఈ రోజు భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసే ముందు సరిగ్గా చదవకపోవడం వలన తీవ్రమైన చట్టపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ నిర్లక్ష్యం మీకు నష్టం కలిగిస్తుంది. మీ పనులలో స్పష్టత లేకపోవడం వలన పెద్ద పొరపాట్లు జరుగుతాయి. దీనివలన మీ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. మీ తప్పులను సరిదిద్దుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఈరోజు మీకు ధైర్యం పెరుగుతుంది. ముఖ్యంగా మీరు భయపడే పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని అంతర్గత శక్తిని ప్రదర్శిస్తారు. మీ సంకల్ప బలం ద్వారా కష్టమైన నిర్ణయాలు కూడా సులభంగా తీసుకుంటారు. ఈ పెరిగిన ఆత్మవిశ్వాసం వలన మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు. మీ శత్రువుల నుండి వచ్చే ఎటువంటి సవాళ్లనైనా స్వీకరిస్తారు. ఇతరుల పట్ల ఈ రోజు మీ నమ్మకం బలపడుతుంది. మీ చుట్టూ ఉన్నవారు నిజాయితీగా, నిబద్ధతతో ఉన్నారని మీరు గ్రహిస్తారు. వారి సహకారం మీకు గొప్ప ఊరటనిస్తుంది. మీరు పెట్టే నమ్మకం ఫలిస్తుంది. ముఖ్యంగా మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాలలో అపారమైన విశ్వాసం పెరిగి కలిసి పనిచేయడానికి అవకాశం లభిస్తుంది. సామాజిక గౌరవం వృద్ధి చెందుతుంది. మీరు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం వలన మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. ప్రజలు మీ అభిప్రాయాలను గౌరవిస్తారు. మీ మంచి పనుల కారణంగా మీరు ప్రజల నుండి ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. మీ కుటుంబానికి ఈ రోజు మీ వలన మంచి పేరు వస్తుంది. మీ వ్యవహారిక నైపుణ్యాలు అద్భుతంగా పనిచేస్తాయి. మీరు చేసే సంభాషణలలో పదును, స్పష్టత ఉంటుంది. ఇది ఇతరులను ఒప్పించడంలో మీకు సహాయపడుతుంది. కష్టమైన చర్చలలో కూడా మీరు సులభంగా విజయం సాధిస్తారు. మీ మాట తీరు ఇతరులను ఆకర్షించి మీ పనులను సులభంగా పూర్తి అయ్యేలా చేస్తుంది. మీ సంస్కృతి పట్ల గౌరవం పెరుగుతుంది. పాత ఆచారాలు, సంప్రదాయాలను పాటించటం వలన మీ మనసుకు శాంతి లభిస్తుంది. పూర్వీకుల నుండి వచ్చిన విలువలను కాపాడుకుంటారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం వలన మీ చుట్టూ ఉన్న సమాజంతో అనుబంధం పెరుగుతుంది. ఇది మీకు మరింత లోతైన సంతృప్తిని ఇస్తుంది. మీ ప్రేమ సంబంధాలు బలపడతాయి. మీరు ఎంత కాలంగానో ఎదురుచూస్తున్న శుభవార్త మీ భాగస్వామి నుండి ఈ రోజు అందుకుంటారు. ఒకరి పట్ల ఒకరు తమ మనసులోని భావాలను స్పష్టంగా వ్యక్తం చేసుకుని తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటారు. మీరు పాల్గొనే సమావేశాలు ఈ రోజు చాలా ఫలవంతమవుతాయి. ముఖ్యంగా వ్యాపార సంబంధిత సమావేశాలలో అద్భుతమైన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలను పెద్ద వేదికలపై సమర్థవంతంగా ప్రదర్శిస్తారు. దీనివలన మీ ప్రతిభకు గుర్తింపు లభించి ముఖ్యమైన నిర్ణయాలలో మీ అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తారు. మీ సృజనాత్మకతకు అద్భుతమైన రూజు ఇది. మీ కళాత్మక ఆలోచనలు కొత్త రూపకల్పనలకు
విజయాలకు దారితీస్తాయి. మీరు ఎప్పుడూ ఊహించని పరిష్కార మార్గాలను కనుగొనగలుగుతారు. సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి ఈరోజు మంచి గుర్తింపు, ఆర్థిక లాభాలు లభిస్తాయి. మీరు పనిచేసే పరిశ్రమలలో స్థిరత్వం ఏర్పడుతుంది. మీరు చేస్తున్న ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతాయి. మీతో కలిసి పనిచేసేవారు మీ విజయాన్ని చూసి మెచ్చుకుంటారు. కొత్త భాగస్వామ్యాలు ఏర్పడతాయి. దీనివలన మీ వ్యాపార అభివృద్ధికి మంచి మార్గాలు ఏర్పడతాయి. మీకు ఈరోజు గొప్ప ప్రేరణ లభిస్తుంది. జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి మీ అంతర్గత శక్తి సహాయపడుతుంది. మీరు స్వీయ ప్రేరణతో ముందుకు సాగుతారు. ఇది మీ సహోద్యోగులకు, స్నేహితులకు కూడా ఆదర్శంగా నిలుస్తుంది. మీరు చేసే పర్యటనలు మానసికంగా, వృత్తిపరంగా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. కొత్త ప్రాంతాలను సందర్శించడం వలన కొత్త ఆలోచనలు లభిస్తాయి. వ్యాపార పర్యటనలు విజయవంతమవుతాయి. ఈరోజు ప్రయాణాలలో ఎటువంటి ఆటంకాలు ఎదురుకావు. మీరు ఉల్లాసంగా, సురక్షితంగా ప్రయాణించి మీ లక్ష్యాలను నెరవేర్చుకుంటారు. మీ ప్రతిభా అభివృద్ధికి ఈరోజు చక్కటి అవకాశం లభిస్తుంది. మీరు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి లేదా పాత నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. దీనివలన మీ వృత్తి జీవితంలో మంచి పురోగతి ఉంటుంది. మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఒక వేదిక లభిస్తుంది. దీని ద్వారా మీరు అందరి దృష్టిని ఆకర్షిస్తారు. మీ వ్యక్తిత్వం ఈరోజు ఇతరులను విశేషంగా ఆకర్షిస్తుంది. మీ సానుకూల దృక్పథం, మంచి మాటతీరు వలన మీరు ఎక్కడికి వెళ్లినా మంచి గుర్తింపు పొందుతారు. మీ వ్యక్తిత్వంలోని బలం మీకు మంచి నాయకత్వ లక్షణాలను తీసుకువస్తుంది. ఇతరులు మీ మార్గదర్శకత్వం కోరుకుంటారు. మీరు సాధించిన గత ఫలితాలు ఈరోజు మీకు అద్భుతంగా ఉపయోగపడతాయి. మీ పాత విజయాలు మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. భవిష్యత్తు ప్రణాళికలకు దారిచూపుతాయి. గత అనుభవాల నుంచి మీరు నేర్చుకున్న పాఠాలు మీ ప్రస్తుత నిర్ణయాలలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. మీ సామాజిక సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. దీనివలన మీ నెట్వర్క్ పెరుగుతుంది. భవిష్యత్తులో వీరు మీకు సహాయపడే అవకాశం ఉంది. మీ సామాజిక సర్కిల్లో మీ స్థానం మెరుగుపడుతుంది. మీరు ఇచ్చే సలహాలకు విలువ లభిస్తుంది. మీ వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్వీయ అవగాహన పెరుగుతుంది. మీ బలహీనతలను అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు. మీ అంతర్గత పెరుగుదలపై దృష్టి పెట్టడం వలన మీరు మానసికంగా మరింత పరిణతి చెందుతారు. ఇది మీ జీవితంలో పెద్ద మార్పుకు దారితీసుతుంది. మీ సంక్షేమం మెరుగుపడుతుంది. మీ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి రెండూ సంతృప్తికరంగా ఉండటం వలన మీరు మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. మీరు మీకోసం, మీ కుటుంబం కోసం తీసుకునే నిర్ణయాలు వారి సంక్షేమానికి అనుకూలంగా ఉంటాయి. మీ కెరియర్లో అద్భుతమైన మలుపు తిరుగుతుంది. మీరు కొత్త ఉద్యోగావకాశాల కోసం ప్రయత్నిస్తుంటే అవి ఈ రోజు మీకు లభిస్తాయి. నూతన మార్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ ఉన్నతాధికారులు మీ పనితీరును గుర్తించి పదోన్నతి లేదా జీతాల పెంపు వంటి శుభవార్తలను అందించే అవకాశం ఉంది. మీ మనోభావాలు ఈ రోజు సానుకూలంగా ఉంటాయి. మీరు నిన్నటి వరకు ఎదుర్కొన్న భావోద్వేగ సమస్యల నుండి బయటపడతారు. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలుగుతారు. ఈ సానుకూల భావోద్వేగాలు మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా ఉల్లాసభరితంగా మారుస్తాయి. ఈరోజు మీకు శాంతి లభిస్తుంది. పాత విభేదాల నుంచి బయటపడి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానం మరియు యోగా ద్వారా మీరు అంతర్గత స్థిరత్వాన్ని పొందుతారు. ఈ ప్రశాంతత కారణంగా మీరు మీ రోజువారీ పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. మీ సంకల్పం ఈ రోజు చాలా బలంగా ఉంటుంది. మీరు ఎంతటి కష్టమైన పనినైనా పూర్తి చెయ్యాలనే పట్టుదలతో ఉంటారు. దాన్ని సాధించే వరకు వెనకడుగు వెయ్యరు. మీ దృఢ సంకల్పం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో ఇది ప్రధాన పాత్ర వహిస్తుంది. మీ నెట్వర్కింగ్ ప్రయత్నాలు చాలా బాగా ఫలవంతమవుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార విస్తరణకు అవి ఉపయోగపడతాయి. మీ పరిచయాల ద్వారా మీకు పెద్ద ప్రాజెక్టులు లభించే అవకాశం ఉంది. ఈ సంబంధాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. ఈ రోజు చట్టపరమైన సమస్యలు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. పాత దస్తారులు మళ్లీ తెరపైకి వస్తాయి. మీరు న్యాయపరమైన సలహా తీసుకోవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాలలో అనుకోని ఆలస్యం ఏర్పడుతుంది. మీరు ఆశించిన ఫలితాలు రాకుండా కొంత నిరాశ ఎదురుకావచ్చు.
ఈరోజు మీరు ఎటువంటి చట్టపరమైన వివాదాలలో తలదూర్చకుండా ఉండటం ఉత్తమం. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. మీ పిల్లల నుండి మీకు సంతోషం లభిస్తుంది. వారు విద్యలో లేదా క్రీడలలో మంచి పురోగతిని సాధిస్తారు. సంతానం లేని వారికి ఈరోజు భవిష్యత్తు ప్రణాళికలకు దారిచూపే శుభవార్త వినబడుతుంది. ఇంటి సంస్కరణ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. మీరు ఇంటి అలంకరణ లేదా మరామత్తుల కోసం చేసిన ప్లాన్లు నెరవేరుతాయి. ఇది మీ ఇంటికి కొత్త శోభను తీసుకువస్తుంది. ఇంటి వాతావరణం మీకు మరింత ఆనందాన్ని, సౌకర్యాన్ని అందిస్తుంది. ఈరోజు పని ఒత్తిడి విపరీతంగా పెరగడం వలన మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మీరు ఎంత ప్రయత్నించినా పనులు పూర్తికాక తీవ్రమైన అలసటకు గురముతారు. నిరంతరాయమైన పని ఒత్తిడి కారణంగా మీరు మానసికంగా చిరాకు పడతారు. ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టలేకపోవడం వలన మీ పనితీరు దెబ్బతింటుంది. ఆధ్యాత్మిక యాత్రలకు సంబంధించి మీరు చేస్తున్న ప్రణాళికలు సఫలమవుతాయి. మీరు ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి ఏర్పాట్లు చేసుకుంటారు. ఇది మీ మనసుకు గొప్ప ప్రశాంతతను ఇస్తుంది. ఈ యాత్రల ద్వారా మీరు కొత్త శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు. కళల పట్ల మీకు ఉన్న ఆసక్తి పెరుగుతుంది. కళాత్మక రంగాలలో పనిచేసే వారికి ఈరోజు గొప్ప గుర్తింపు లభిస్తుంది. మీరు కొత్త కళా నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. దీని ద్వారా మీలో దాగి ఉన్న ప్రతిభ బయటకు వస్తుంది. శుభకార్యాలు ఇంట్లో లేదా బంధువుల ఇంట్లో జరిగే అవకాశం ఉంది. ఈ కార్యాలలో పాల్గొనడం వలన మీ బంధుత్వాలు బలపడతాయి. ఈ శుభకార్యాల ద్వారా మీరు కొత్త ఉత్సాహాన్ని, ఆనందాన్ని పొందుతారు. వినోదం కోసం మీరు వెచ్చించే సమయం మీకు మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఇది మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ వినోద కార్యక్రమాలు మీకు కొత్త శక్తిని, ఉత్సాహాన్ని అందిస్తాయి. మీ స్వీయ నమ్మకం ఈరోజు శిఖరాగ్రానికి చేరుతారు. మీరు మీ నిర్ణయాలపై పూర్తిగా నమ్మకం ఉంచుతారు. ఇతరులు మీ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉన్నప్పటికీ మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ పెరిగిన ఆత్మవిశ్వాసం వలన మీరు కష్టమైన ప్రాజెక్టులను కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. పర్యావరణ సంబంధాలు ఈరోజు మీకు ఆధ్యాత్మిక శాంతిని ఇస్తాయి. ప్రకృతితో మమేకమవుతారు. మొక్కలు నాటడం లేదా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రకృతి పట్ల మీకున్న గౌరవం మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. భవిష్యత్తు ప్రణాళికలు ఈరోజు పటిష్టంగా ఉంటాయి. మీరు మీ దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. వాటిని సాధించడానికి స్పష్టమైన మార్గాలను ఏర్పరుచుకుంటారు. ఈ ప్రణాళికలలో మీ జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. దీనివలన మీ భవిష్యత్తు నిర్మాణం బలంగా ఉంటుంది. మీ సమయ నిర్వహణ అద్భుతంగా ఉంటుంది. మీరు మీ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అనవసర ఆలస్యం జరగదు. సమయాన్ని సక్రమంగా నిర్వహించడం ద్వారా ముఖ్యమైన పనులకు ఎక్కువ సమయం కేటాయించగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ రోజు మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు మాట్లాడే మాటలకు విలువ పెరుగుతుంది. మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కీలకమైన రాజకీయ నాయకులతో సంబంధాలు బలపడతాయి. దీనివలన మీ కార్యం నెరవేరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 7. ఈ సంఖ్య మీకు ఆత్మవిశ్వాసాన్ని, ఆనందాన్ని తెస్తుంది. ఈ రోజు మీ అదృష్ట రంగు ఆకాశనీలం రంగు. ఈ రంగును ధరించడం వలన మీ మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మీరు పాటించవలసిన పరిహారం ఏమిటంటే ఈ రోజు ఉదయం గోమాతకు పచ్చగడ్డి లేదా అరటిపండు తినిపించడం వలన మీ గ్రహ దోషాలు తొలగిపోతాయి. మీరు మనసులో స్మరించుకోవలసిన మంత్రం ఓం నమఃశివాయ. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన మీ పనులలో ఆటంకాలు తొలగిపోతాయి. శివుని కృప లభిస్తుంది. ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీ మహావిష్ణువు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.